హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి చేపల పులుసు. చాలామందికి ఈ చేపల పులుసు టేస్టీగా కుదరదు. ఒకసారి నా స్టైల్లో ఈ విధంగా చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఓకే, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా కడాయిలో ఆయిల్ వేసి ఒక 2 ఉల్లిపాయలు కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలి. ఇవి కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా కాకుండా ఈ ఉల్లిపాయలు మంట మీద కూడా కాల్చి పేస్ట్ చేసుకోవచ్చు. ఈ ఉల్లిపాయలు అనేవి కొద్దిగా ఫ్రై చేసుకోవాలి, ఇలా చూపిస్తున్నట్టుగా. ఇలా అయ్యాక మెత్తగా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు వేరొక గిన్నెలో ఒక పెద్ద సైజు నిమ్మకాయ అంతా చింతపండు తీసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకొని ఒక 10 నిమిషాలు నానబెట్టుకోండి. ఇప్పుడు 1 కేజీ చేప ముక్కల్ని నీట్గా క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో సరిపడినంత కారం, అలాగే మనం రెడీ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్, అలాగే పచ్చి ధనియాల పొడి, ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇదంతా కూడా వేసుకొని ముక్కలకి మంచిగా పట్టించాలి. ఇలా ఒక 10 నిమిషాలు పక్కన పెట్టండి. ఇప్పుడు చింతపండుని ఇలా గుజ్జు తీసి మీ పులుపు తగ్గట్టుగా వాటర్ యాడ్ చేసుకొని ఇలా పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఈ కర్రీ కోసం అయితే ఒక వెడల్పాటి కడాయిలో ఆయిల్ వేసి హీట్ అయ్యాక పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేసుకోవాలి. అందులోని ఈ ఉల్లిపాయ పేస్ట్ కూడా వేసుకొని కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి. ఇలా కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి, 1 నిమిషం పాటు. ఇలా ఆనియన్ పేస్ట్ వేసుకోవడం వల్ల మనకు చేపల పులుసు చిక్కగా వస్తుంది. ఇలా కొంచెం ఫ్రై అయినాక ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇదంతా కూడా పచ్చివాసన పోయేదాకా కూడా ఫ్రై చేసుకోవాలి. మంటని లో ఫ్లేమ్లో పెడుతూ కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లో కొంచెం పసుపు వేసుకొని ఒకసారి కలుపుకొని మనం కలిపెట్టుకున్న ఈ చేప ముక్కలను కూడా ఇందులోనే వేసుకొని కలుపుకోవాలి. ఇలా చూపిస్తున్నట్టుగా నిదానంగా ఈ చేప ముక్కల్ని కలపాలి. చికెన్, మటన్ని కలిపినట్టుగా కలిపితే ఈ చేప ముక్కలు విరిగిపోతాయి. నేను చూపిస్తున్నట్టుగా ముక్క విరగకుండా ఇలా నిదానంగా ఒకసారి మంచిగా కలుపుకోవాలి. చాలామంది కూడా ఈ పులుసులోకి చేప ముక్కల్ని వేసి చేస్తారు. అలా చేస్తే అంతగా బాగోదు. ఇలా ముక్కలు కొంచెం నూనెలో మగ్గితేనే ఫిష్ కర్రీ అనేది బాగుంటుంది. చేప ముక్కలు విరగకుండా ఇలా నిదానంగా జాగ్రత్తగా కలుపుకోవాలి. ఇలా మనము కలిపేటప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి, లేదంటే అడుగంటుతుంది. ఇలా ఒకసారి కలిపాక మూత పెట్టుకొని 1 నిమిషం వరకు మగ్గించుకోవాలి. ఇప్పుడు మూత తీసి ఈ చింతపండు చారుని ఇందులో వేసుకోవాలి. ఇలా ఈ చారుని వేసుకున్నాక జస్ట్ ఒకసారి ఇలా అనుకొని మనము ఇప్పుడు ఇందులోనే సరిపడినంత ఉప్పు, మసాలా, అలాగే జీలకర్ర, మెంతులు వేయించి పొడి చేసుకున్న దాన్ని ఇందులో వేసుకోవాలి. ఈ చేప కూరలో ఇది కంపల్సరీ వేయాలి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇది వేయడం మాత్రం అస్సలు స్కిప్ చేయకండి. ఈ చేప ముక్కల్ని ఎప్పుడు కలపొద్దు. ఇలా చూపిస్తున్నట్టుగా అంతా కలిసేలాగా ఒకసారి ఇలా అనుకోవాలి. గుర్తుంచుకోండి, చేపల కూర చేసేటప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. ముక్కల్ని గరిటెతో కలపకుండా ఇలా చూపిస్తున్నట్టుగా అనుకోవాలి. ఇలా ఒక 10 నిమిషాలు కూడా మనం చేప ముక్కల్ని మగ్గించుకోవాలి. ఈ చేప ముక్కలు విరగకుండా ఉండాలంటే గరిటెతో కాకుండా ఇలా చూపిస్తున్నట్టుగా ఇలా మనం అనుకోవాలి. మధ్య మధ్యలో కూడా మన చేపల కూర అయితే రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు లాస్ట్లో కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఒకసారి ఈ విధంగా చేసి చూడండి, ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.